హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జహదాస్ కిచెన్. నేను ఈరోజు చేస్తున్నాను సేమియాలండి. ఇది టిఫిన్లోకి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, సేమియా చేయడానికి ముందుగా కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయినాక మనకు సేమియాలు ఏ కప్పుతో అయితే సేమియాలు తీసుకుంటారో అదే కప్పుతో వాటర్ తీసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పులతో సేమియాలు తీసుకుంటున్నాను. ముందు దీన్ని బాగా డ్రై రోస్ట్ చేసేసుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టుకొని చూడండి, ఇలా మధ్యలో బాగా కొంటూ సేమియాలు అనేది బాగా రోస్ట్ చేసుకోవాలి. మనకు సేమియాలు ఎంత రోస్ట్ అయితే అంత స్టిక్కీగా సేమియాలు ఉండవండి. చాలామంది ముద్దగా చేసేస్తారు. ఇలా కాకుండా ఇలా చేసుకుంటే బాగా స్టిక్కీగా ఒకటికొకటి తగిలిపోకుండా సూపర్ టేస్ట్లో ఉంటుంది. ఇంకొంచెం వేయించుకుందాం. చూడండి, సేమియాలు అనేది బాగా రోస్ట్ చేసేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చూడండి, సేమియాలు రోస్ట్ చేసినాక పక్కన తీసేసుకొని అదే కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. సేమియాలకి ఆయిల్ అనేది కొంచెం తక్కువ వేసుకోవాలి. అలాగే పోపు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు పోపు వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే చూడండి, పోపు చిట్టుపటలాడేటప్పుడు ఆనియన్ ఒకటి పెద్దది, మనం ఆనియన్ అనేది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ లైట్గా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత టమోటా ఒకటి, అలాగే ఒక 2 లేదా 3 పచ్చిమిరపకాయలు మీరు కారంని బట్టి దీన్ని ఆయిల్లోని బాగా మగ్గించుకోవాలి. టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ అవన్నీ ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకొని బాగా వేయించుకుందాం. చూడండి, 2 మినిట్స్ తర్వాత మనకు అవన్నీ బాగా కుక్ అయిపోయినాయి. ఇప్పుడు మనం దీంట్లో తగినంత సాల్ట్ అండి, అలాగే కొత్తిమీర ఒక 1 మినిట్ దీన్ని హైలో పెట్టుకొని బాగా మిక్స్ చేస్తూ ఉడికించుకుందాం. బాగా ఉడికేటప్పుడు ఏ గ్లాస్తో అయితే నేను సేమియాలు తీసుకున్నానో అదే గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటాను. నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని ఎసురు వచ్చేంత వరకు వెయిట్ చేసేసుకుందాం. చూడండి, ఎసురు ఇలా బాగా మగ్గేటప్పుడు మనం దీంట్లో సేమియాలు వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, సేమియాలు ఇలా వేసేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టేస్తే సేమియాలు అనేది రెడీ అయిపోతుంది. చూడండి, నీళ్ళంతా ఇలా అబ్జర్వ్ చేసుకున్నాక మనం ఒక 2 మినిట్స్ దమ్ చేసేసుకోవాలి సేమియాలు. చూడండి, 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సేమియాలు అనేది రెడీ అయిపోయినాయి. చూడండి, స్టిక్కీగా లేకుండా బాగా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకొని తినేద్దాం. చూడండి, సేమియాలు ఇలా పొడితో సర్వ్ చేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. ప్లీజ్ ట్రై చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.